హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. నేను నిమ్మి. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా ఒకవేళ ఈ యొక్క సామెతల గ్రంథం చదువుకోలేని వాళ్ళైతే ఇలా వింటారన్న ఒక ఆలోచనతో ప్రతిరోజు ఏ డేట్ ప్రకారం ఆ డేటు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నా మనవి. ఓకే, చదువుకుందాం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానం వచ్చును. వినయమగల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణం నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనం తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దాన్ని బోర్లా ద్రోయును. తన పొరుగువాన్ని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకి అయినవాడు మౌనముగా నుండును. కొండిగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నాయకులైన జనులు చెడిపోదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయంగా నుండును. నేనెరుగగల స్త్రీ ఘనతనందును. బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొన్ను. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొన్ను. భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయలు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయంగా భక్తిహీనునకు శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందరి స్త్రీ పందిముక్కున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువిచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడను. ధాన్యము బేగబట్టువానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును